కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఉన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ లీడర్లు ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి లీడర్లలో ముందు వినిపించే పేరు మల్లు భట్టి విక్రమార్కదే. పేరులోనే ఉంది విక్రమార్క. రాజకీయంగా కూడా వెనకడుగు వేయని నైజమైనది. జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. పాదయాత్రతో పల్లె పల్లె తిరిగారు. రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు వచ్చింది. 2023 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో కీ రోల్ పోషించారు. మదిర నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. మల్లు భట్టి విక్రమార్క 1961 జూన్ 15న మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఆయన ప్రాథమిక విద్య అంతా స్వగ్రామంలోనే సాగింది. తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఆయన అన్నయ్య మల్లు అనంతరాములు సీనియర్ కాంగ్రెస్ లీడర్. 2 సార్లు నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన సీఎం రేసులో కూడా ఉండేవారు. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత ఆయన సోదరుడు మల్లు రవి అనంతరాముల మరణంతో నాగర్ కర్నూల్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. భట్టి విక్రమార్క మాత్రం పొలిటికల్ జర్నీ చాలా లేటుగానే మొదలుపెట్టారు. మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు భట్టి విక్రమార్క. ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా ఈ సమయంలో పనిచేశారు. 1990-92 మధ్యకాలంలో పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేశారు. 1998లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక బట్టి పొలిటికల్ కెరీర్ మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించారు. 2000 నుంచి 2003 మధ్యకాలంలో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక మరింత కీలకమయ్యారు బట్టి. 2007లో ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. పెద్దల సభకు మండలికి వెళ్లారు భట్టి విక్రమార్క. 2007 నుంచి 2009 వరకు పనిచేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆయనకు ఖమ్మం జిల్లా మదిర టికెట్ ఇప్పించారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విక్రమార్క. తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. వెంటనే సీఎం వైఎస్ఆర్ భట్టి విక్రమార్కకు నమ్మకంతో కేబినెట్ ర్యాంక్తో చీఫ్ విప్ పదవి ఇచ్చారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసేవారు రాజకీయంగా విక్రమార్క. వైఎస్ మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని అదే పదవిలో కొనసాగించారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్గా చేశారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలకు సారథ్యం వహించారు ఆయన. దళితులకు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ బిల్లు చట్టబద్ధత పొందేలా ఆనాడు కృషి చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. ఈ సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మరోసారి అధికారంలోకి వస్తామని అందరూ అనుకున్నారు. భట్టి విక్రమార్క కూడా మదిర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి చూసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ బాధ్యతలు తీసుకుంటే పార్టీ బలోపేతం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్గా భట్టి విక్రమార్క పార్టీ కోసం అనేక చర్యలు తీసుకున్నారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా మదిర నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు విక్రమార్క. హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు మదిర సెగ్మెంట్లో. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మదిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సిఎల్పి నేతగా ఆయన నియమించింది అధిష్టానం. హైదరాబాద్లో సెటిల్ అయిన గుజరాతీ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెను యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు విక్రమార్క. యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదువుతూ ఉండగా అదే యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం వచ్చిన నందిని గారితో ఆయన ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత నందిని గారు యూనివర్సిటీలో జాయిన్ కాకపోయినా ఆ రోజు ఏర్పడిన పరిచయం కొనసాగి ప్రేమగా మారింది. నందిని గారితో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య. ఇక ఆయన నిర్వహించిన పదవులు చూస్తే డైరెక్టర్గా ఆంధ్ర బ్యాంకు పనిచేశారు. పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా, పీసీసీ కార్యదర్శిగా, శాసన మండలి సభ్యుడిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా, అలాగే డిప్యూటీ స్పీకర్గా, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఇలా ఆయన వరుస పదవులు నిర్వహించారు. 2023 ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఆయన నియమితులయ్యారు. పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది మల్లు భట్టి విక్రమార్కకు. మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి తను చేపట్టిన పాదయాత్రకు గుర్తుగా
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2023 జూలై 2న రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా జనగర్జన సభకు హాజరయ్యారు. మల్లు భట్టి విక్రమార్క సౌమ్యుడిగా ఎంతో పేరు సంపాదించారు. పార్టీలో అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా గుర్తింపు ఉంది. 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మల్లు భట్టి విక్రమార్క మదిర సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయంగా ప్రజాసేవలో ఆయన మరింత మందికి సేవ చేయాలని, ఆయన జీవితం మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.